లేకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటాననుకున్నావు పవి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కీర్తి వస్తే కలిసిపోయినట్టుంటుంది. పెళ్లి పనులు తనే ముందుండి చూసుకుంటుంది. అప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. నేనుండాలంటే దానికి ఒక కండిషన్. ఏంటది? నీ పెళ్లికి కీర్తి రావాలి. పెళ్లి పనుల్లో తను ఉండాలి. అందుకు ఒప్పుకుంటేనే నేనుంటాను. అనవసరమైన లింకులు పెట్టదు పవి. కీర్తి మనల్ని కాదనుకుని వెళ్ళిపోయింది. మనకంటే వాళ్లే ఎక్కువ అనుకుంది. అలాంటి కీర్తిని ఎలా పిలుస్తాను? నువ్వు కారులో వెళ్తుంటే ఎవరో రాంగ్ రూట్లో వచ్చి తప్పు చేస్తారు. అంత మాత్రాన నీ ప్రయాణాన్ని ఆపుకుంటావా, లేదా కంప్లీట్గా డ్రైవింగ్ని మానేస్తావా? ఎవరో సంబంధం లేని వాళ్లే తప్పు చేస్తే సర్దుకుని ముందుకు వెళ్లే నువ్వు, తోడబుట్టిన బంధం తెలిసో తెలియకో తొందరపడితే నీ మనసుకి సర్ది చెప్పుకోలేవా? నీ సొంత చెల్లెలు ఈ పెళ్లిలో లేకపోతే ఏమైనా బాగుంటుందా చెప్పు? నువ్వెన్నైనా చెప్పు పవి, నా పెళ్లికి కీర్తి రావడం నాకు ఇష్టం లేదు. అయితే నేను కూడా ఉండను. కీర్తి వస్తేనే ఉంటాను. అయ్యో, సరే పోనీ నేనొప్పుకున్నా నాన్న ఒప్పుకోవాలి కదా పవి.